హాయ్, ఎలా ఉన్నారండి? అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? గారెలు చేస్తున్నామండి. ముందు పప్పు రాత్రి నానబోసుకున్నాం, పొద్దున్నే వడదీవుకున్నాం. ఆడి ఇట్లా కొంచెం లైట్గా గింజలుగా కాకుండా కొంచెం గింజలుగా ఆడుకోవాలండి. చక్కగా నూనె వేసదు గారి చక్క కరకరలాడి రుసు టేస్ట్గా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో వేయవలసింది ఉల్లిపాయల ముక్కలు కొంచెం వేసుకోవాలండి, పచ్చిమిర్చి కొంచెం వేసుకోవాలి, అల్లం పేస్ట్ వేసుకోవాలి కొంచెం, తర్వాత జీలకర్ర వేసుకోవాలండి, 2 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి. ఈ మొత్తం కొంచెం సాల్ట్ వేసి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. వంట సోడా అండి వేసుకోవాలి. ఇందులో మిక్సర్ అయ్యేటట్టు పిసుకోవాలి. ఇట్లా సాఫ్ట్గా ఉంది కదండి, ఫ్లాట్గా ఉండాలి. వాటాన్ని తీసుకుని దీని మీద వేసి ముట్లో వదులుకోవాలి. బాగా వస్తాయి గారెలు. మనం ఇలా లోట మీద ఫ్లాట్గా ఉంది కాబట్టి దీని మీద వేసుకుని నూనెలో వదిలిపెడితే ఒక గారి సైజు బాగుంటుందండి. మన చేతికి కాకరాదు, ఏ ఇబ్బంది కలదు. రౌండ్ షేప్గా చక్కగా వస్తున్నాయి గారెలు. ఒకవైపు కాలేక రెండో వైపు తిప్పుకోవాలండి. గారి ఎలా సాఫ్ట్గా చక్కగా రౌండ్గా ఎలా రౌండ్ షేప్గా వస్తున్నాయో చూడండి. గారెలు మనకు చేతికి కాకరాదు, చక్కగా రౌండ్ షేప్గా ఉండే గారెలు.